చాలా గొప్పదండి ఆ స్త్రీ. గుజరాత్లోనో ఒడిస్సాలో అనుకుంటా, సాహు ఆమె పేరు. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఒక పాస్టర్ దగ్గరకు వచ్చింది. తూర్పుగోదావరిలో ఉన్న ఒక పాస్టర్ దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మాకు 2 సంవత్సరాలు అవుతుందయ్యా, మా దగ్గరకు వచ్చే పాస్టర్ రావట్లేదు మా సంఘానికి, ఏమైందో ఏమో మాకు తెలియదు, కాబట్టి మేము మా వాళ్ళంతా దేవుణ్ణి విడిచిపెట్టారు, ఎంతోమంది అట్లనే చచ్చిపోతున్నారు, దేవుడు లేకోకుండా, దేవుణ్ణి నమ్ముకోకుండా ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా, నువ్వు వచ్చి ఏం చేస్తావో పాస్టర్ అయ్యా, నువ్వు వచ్చి ఒక 3 రోజులు మా ఊర్లో మీటింగ్స్ కండక్ట్ చెయ్యయ్యా అని చెప్తే ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ పాస్టర్ గారు ఆలోచిస్తున్నాడు, మా మీటింగ్ పెట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందమ్మా, అది చాలా ఖర్చుతో కూడుకుంది తల్లి అని చెప్తుంటే ఆమె ఏమనిందో తెలుసా, ఇదిగో పాస్టర్ గారు, ఒక ప్లాస్టిక్ కవర్ని తీసి, ఆమె దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసి 83,000 ఆయనకి ఇచ్చిందండి. ఇదిగో పాస్టర్ గారు, ఇంకా 3 నెలలు టైం ఉంది కదా, మనకి మీటింగ్లు పెట్టడానికి 3 నెలలు టైం ఉంది కదా, ప్రజెంట్ ఈ 83,000 మీ దగ్గర ఉంచుకోండి, తరువాత ఈ 3 నెలల టైంలో నేను 1,00,000 ఇంకా నేను పోగు చేయగలుగుతా, కాబట్టి ఈ 1,00,000 రూపాయలు 83,000తో మనం 3 రోజులు మీటింగ్ కండక్ట్ చేద్దాం మా ఊర్లో అని చెప్తుందండి ఆవిడ. మొదటి రోజు మీటింగ్ పెట్టింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు కదా, హరే రామ అట్లా అనుకుంటా వాళ్ళు వచ్చి దాన్ని ఆపేశారు. అయినా సరే ఆమెలో ఆ ధైర్యం కానివ్వండి, ఆ విశ్వాసం, ఆ తెగింపు సన్నగిల్లల మళ్ళీ రెండో రోజు అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి మీరు అన్నం చేసుకోవద్దు, రెండో రోజు ఆయన ఆ ఇంటి అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి 3 పూట్ల మీరు అన్నం చేసుకోవద్దు, మీటింగ్ దగ్గరకు వచ్చేయండి, మీటింగ్ దగ్గర మంచి వాక్యం వినండి, అక్కడే అన్నం తినండి, అక్కడే మీ బ్రతుకులను మార్చుకోండి అని ఎలా ప్రకటిస్తుందో చూడండి. మరి ఆమె ఏం పని చేస్తుందయ్యా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏం పని చేస్తుందో తెలుసా, ఆమె 5 గంటల నుంచి 11 గంటల వరకు ఏం చేస్తుందంటే బోకులు తోముతుందండి. ఒక 4 ఇళ్లల్లో బోకులు తోముతా అంత డబ్బును పక్కనేసి దేవుని మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఆయమ కంటే అంత దీనమైన స్థితిలో ఏం లేము కదా, మన పొజిషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము లక్షణంగా జాబులు చేసుకుంటున్నాము, ఇప్పుడు ఆమె పడే అంత కష్టం కూడా మనం పడట్లేదు. ఇప్పుడు మనము ఫ్యాన్ల కింద ఉంటున్నాము, ఇంతగా మనం బాగా ఆమె కంటే బెటర్గా మన స్థితి ఉంది. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, దేవుని కోసం బాధ్యత కలిగి ఏమైనా చేస్తున్నామా? ఇటువంటి ఇంతమంది ఇంత గొప్ప భక్తులని, ఇంత గొప్ప భక్తురాళ్ళని మన కళ్ళ ముందు పెట్టుకొని మన బాధ్యతను విస్మరిస్తే మన గతి అధోగతేనండి. ఒకసారి ఈ బాధ్యతలే మాత్రమే కాదు, సువార్తను ప్రకటించాలి, తర్వాత సువార్తకి సహకరించాలి, ఈ బాధ్యతలే కాదు నీ మీద ఉండేది, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవలసిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందో తెలుసా, నీ మీదే ఉంది. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, అది ఎవరో నీకు ఇచ్చే లోకం కాదు, తర్వాత డబ్బులు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కునే లోకం అసలే కాదు. అది నీకు నువ్వుగా సంపాదించుకోవలసిన ఒక బాధ్యత కలిగి నీకు నువ్వుగా సంపాదించుకోవలసిన ఒక లోకం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ పరలోకం ఎలా వస్తుంది మనకి? మనము బాధ్యత కలిగి సత్క్రియలు చేసింటామే ఈ భూమి మీద, ఈ సత్క్రియలు బాధ్యత కలిగి వేటినైతే చేశామో ఆ సత్క్రియలు బాధ్యతతో మనల్ని ఎక్కడ చేరుస్తాయో తెలుసా, పరలోక రాజ్యాన్ని చేరుస్తాయి. కాబట్టి సత్క్రియలను మనం చేద్దాం, వాక్య సంబంధమైన క్రియలను మనం చేద్దాం, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనం అందరం కాపాడుకుందాం.